హిప్నోసిస్ అనేది ఏంటంటే మన యొక్క మైండ్ యొక్క స్టేట్‌ని నిర్ధారించే దాన్ని మనం హిప్నోసిస్ అంటాం. హ్మ్. అంటే ఈ హిప్నోసిస్ వర్డ్ అనేది గ్రీక్ పదం నుంచి వచ్చింది. ఓకే. సో, ఏంటంటే 2 పదాల యొక్క కలయికను కలిపి హిప్నోసిస్ అన్నారు. హ్మ్. హిప్నోసిస్‌ని హిప్నో హ్మ్. అంటేనేమో స్లీప్ అని అర్థము. ఓకే. ఓసిస్ అంటేనేమో నిద్రలోకి తీసుకెళ్ళడం అనే పదం అనమాట. హ్మ్. ఇదేంటంటే ఇది బేసికల్‌గా మనము మన యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌ని మనం యూజ్ చేయడానికి, దాంట్లో మనం ప్రోగ్రామ్ చేయడానికి, మన ఎదుటున్న వ్యక్తిని మనం ఈ స్థాయిలో మనం హిప్నోసిస్ ద్వారా నిద్రలోకి తీసుకెళ్ళి, మనం సబ్‌కాన్షియస్ మైండ్‌లో మనం ప్రోగ్రామ్ చేయొచ్చు. ఇది హ్మ్. ఎందుకు అవసరం హిప్నోసిస్ అంటే, మనం మెలుకువతో ఉంటే మన కాన్షియస్ మైండ్ పనిచేస్తది. ఓకే. మనందరికీ తెలిసిందే. అవును. మనకి లెఫ్ట్‌లో మనకి కాన్షియస్ మైండ్ ఉంది. రైట్‌లో మనకు సబ్‌కాన్షియస్ మైండ్ ఉంది. అవును. కానీ మనం ఎప్పుడైతే మనం రీజనింగ్‌గా, లాజికల్‌గా మనం మెలుకువతో ఉండి మనం చేసే పనులన్నీ కాన్షియస్ మైండ్‌తో చేస్తాం. ఓకే. అది ఇక్కడ ఏమవుద్దంటే ప్రోగ్రామింగ్ అనేది లేదా మైండ్‌లో మార్పనేది కాన్షియస్ స్టేట్‌లో ఉండి మనం చేయలేం. ఓకే. దీనికి ఆ వ్యక్తిని నిద్రపుచ్చినప్పుడు మనం ఏమవుతదంటే, మన కాన్షియస్ మైండ్‌ని మనం పడుకోబెట్టి, హ్మ్. మన సబ్‌కాన్షియస్ మైండ్ మనం ఓపెన్ చేస్తాం. అంటే హ్మ్. మనం నిద్రపోయేటప్పుడు రాత్రిపూట నిద్రపోయేటప్పుడు కూడా మన కాన్షియస్ మైండ్ పడుకుంటది. హ్మ్. కానీ మనకు తెలియకుండానే మన సబ్‌కాన్షియస్ మైండ్ మైండ్‌లో మన శరీరంలో ఉన్న అవయవాల పార్ట్స్, మన బ్లడ్ సర్క్యులేషన్ గాని, హార్ట్ బీట్ గాని, మొత్తం ఆ వ్యవస్థను మొత్తం సబ్‌కాన్షియస్ మైండ్ చూసుకుంటది. ఓకే. ఇందుకు మనం ఏం చేస్తామంటే, ఏదన్నా ప్రోగ్రామ్‌ని మనం మార్చాలి సబ్‌కాన్షియస్ మైండ్‌లో అంటే, హిప్నోసిస్ అనేది ఒక సాధనం. ఓకే. హిప్నోసిస్ మార్గం ద్వారానే మనం తీసుకెళ్ళొచ్చు. ఓకే. ఇప్పుడు హిప్నోథెరపీ అనేది ఏంటంటే, మనం ఈ ప్రక్రియను మనం చేసి, ఒక సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఈ ప్రోగ్రామ్‌ని మనం మార్చే వ్యవస్థని, ఈ యొక్క పద్ధతిని మనం హిప్నోథెరపీ అంటాం. ఓకే. సో, ఏ థెరపీ అని తీసుకోండి మీరు ఫిజియోథెరపీ తీసుకోండి ఏదైనా మన శరీరంలో గాని, ఫిజికల్‌గా గాని, సైకలాజికల్‌గా గాని, లేదా స్పిరిచ్యువల్ గాని మనం ఒక విధానంలో చేసే మార్పు యొక్క ప్రక్రియను మనం థెరపీ అంటాం అనమాట అది. ఓకే. సో, దీంట్లో బేసికల్‌గా మనం హిప్నోసిస్‌ని వాడతాం. హ్మ్. కానీ మనం చేసేది మొత్తము సబ్‌కాన్షియస్ మైండ్ మీదనే మనం పనిచేస్తాం మనం. ఓకే. ఓకే.